చర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నిమ్మల ఖండించారు. ఈవీఎం బద్దలు కొట్టడం తప్పు కాదని మాజీ సీఎం మాట్లాడడం సరికాదన్నారు. ఈవీఎంలను బద్దలు కొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టలేదని నిమ్మల విమర్శించారు. పిన్నెల్లిని సమర్థించిన జగన్ పై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని నిమ్మల కోరారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి ఆయన ఏదైతే మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడరు. ఏదైతే ఈవీఎంని బద్దలు కొట్టడం ఏమి తప్పు కాదని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈవీఎంను బద్దలు కొట్టడం అని అంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడం. అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంను బద్దలు కొట్టినటువంటి వ్యక్తిని సమర్థించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా కేసు బుక్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేసింది ఈసీ. అంచేత అటువంటి ఈసీ నమోదు చేసినటువంటి వ్యక్తిని సమర్థిస్తూ మాట్లాడంటే ఈవీఎంని బద్దలు కొట్టడం ఒక తప్పు అయితే ఆ తప్పుని సమర్థించుకోవడం మరొక తప్పు. అంచేత ఖచ్చితంగా ఏదైతే ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనిటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అర్హులు కాదు. అంచేత ఎలక్షన్ కమిషన్ కూడా ఈసీ కూడా జగన్ మీద సుమోటోగా కేసు నమోదు చేయవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.